గర్భిణీ స్త్రీల్లో బ్రీదింగ్ ప్రాబ్లమ్, శ్వాస సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఒకటి వాళ్ళు ఊబకాయంతో ఉన్నప్పుడు కానీ ఒబెసిటీతో ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ ఊపిరి సరిగా అందకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే, ఒకవేళ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో శ్వాసని ఎప్పుడు కూడా చాలా నిదానంగా పూర్తిగా శ్వాస తీసుకొని చాలా నిదానంగా పూర్తిగా శ్వాసను వదలడం అనేది ఒక రోజులో కనీసం 21 టైమ్స్ నుంచి 25 టైమ్స్ వరకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది కూడా పూర్తిగా శ్వాస అంటే కనుక చేతుల్ని ఇలా పెట్టి ఇక్కడి నుంచి పై వరకు వచ్చే వరకు శ్వాస తీసుకుంటూనే ఉండాలి, దానిలో బ్రేక్స్ ఉండకూడదు. అండ్ హ్యాండ్స్ని ఇట్లా కిందికి ఇక్కడ దాకా వచ్చే వరకు శ్వాసను వదులుతూనే ఉండాలి. ఇది కన్నా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ప్రెగ్నెన్సీ టైంలో లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరగడం ద్వారా ఈ శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడంతో లోపల పెరుగుతున్న గర్భంలో పెరుగుతున్న పిల్లలకి కూడా ఆక్సిజన్ సప్లై చాలా బాగా జరుగుతుంది. అందుకని ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ప్రతిసారి అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు శ్వాస ఇబ్బందిగా ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవాలి. అదర్వైజ్ ఈ ప్రాణాయామ ద్వారా కూడా లంగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.